దేవుని కోసం బతుకుతానని చెప్పి మాట ఇచ్చిన వాడు దారి తప్పిపోతుంటే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. చచ్చిపోయేదాకా ఒక్కటి మాట రాసి పెట్టుకోండి ప్రియులారా. పెద్దలైనా పిల్లలైనా యవ్వనస్తులైనా తల్లిదండ్రులైనా ఒక మాట మీ అక్కగానో చెల్లిగానో చిన్న బిడ్డలు మీకు తల్లిగానో చెప్తున్నా, మనం చచ్చిపోయే లోపు మన వల్ల మన తండ్రికి ఎప్పుడు చెడ్డ పేరు రానివ్వను ప్రభా నేను అని చెప్పేసి ఆయనకి వాగ్దానం చేయండి. మీరు నీకు నేను చెడ్డ పేరు రానివ్వను ప్రభా, కానీ కొన్నిసార్లు కష్టం అవుద్ది ప్రభా, నాకు టెంప్టేషన్స్ ఉన్నాయి, నాకు స్ట్రగుల్స్ ఉన్నాయి, నాకు నిందలు వస్తున్నాయి, నిరాశలోకి వెళ్ళిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నా ఆత్మీయత నేను అనుకున్నట్టు లేదు. ఒకప్పుడు ప్రారంభించడం చాలా బాగా ప్రారంభించాను, కానీ ఏంటో రోజులు గడిచే కొద్దీ అణగారిపోతున్నా. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అనే మాట నాకు తెలుసు, కానీ ఆ మాటను పట్టుకుని నిలబడలేకపోతున్నాను, నా దగ్గర స్థిరత్వం లేదు అనే విషయాలు నిజముగా ఒప్పుకోండి. దేవుని ముందు పడి, దేవునికి ఎవరిష్టమో తెలుసా? దాచిపెట్టి కటింగ్ ఇచ్చే వాళ్ళు ఆయనకి ఇష్టం లేదు, బిల్డప్ ఇచ్చే వాళ్ళు ఆయనకి ఇష్టం లేదు, కవర్ చేసుకునే వాళ్ళు ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు ఒక్కరంటే చాలా ఇష్టం. ఎవరు వారు? అయ్యా ఆకాశము తట్టు కన్నులెత్తుటకైనా నాకు అర్హత లేదు ప్రభా, క్షమించవా, నేను పాపిని ప్రభా అని ఒప్పుకునే వాళ్ళు ఆయనకి ఇష్టం.